వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ నినాదం మారుమోగిపోతుంది. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఊరువాడ రామ భక్తితో తునికిసలాడుతుంది. అయితే ప్రతి కార్యక్రమానికి వినూత్న రీతిలో ఏర్పాటు చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని పల్ల వెంకన్న నర్సరీలో ఏర్పాటు చేసిన జై శ్రీరామ్ కూర్పు అద్భుతంగా రూపుదిద్దుకుంది. బాణం ఎక్కుపెట్టి శ్రీరాముడు చిత్రంతో పాటు జై శ్రీరామ్ అంటూ వేలాది మొక్కలు, పూలతో ఈ కూర్పును తీర్చిదిద్దారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రాముడిపై ఉన్న భక్తితో ఈ కూర్పును తీర్చిదిద్దినట్లు యువ నర్సరీ రైతులు పల్ల వెంకటేష్, వినయ్లు పేర్కొన్నారు. భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. ఆ శ్రీరాముడి యొక్క అపురూప కట్టం అయోధ్య రామ మందిరం. సమస్త జీవకోటి రాసులకు శుభదినం. దివి నుండి సమస్త దేవతలు దివి నుండి భూమికి అయోధ్యకు దిగి వచ్చే సమయం. అటువంటి శ్రీరాముడి ప్రతిమ మా నర్సరీలో మొక్కలతో పువ్వులతో ప్రతిష్ఠించే అవకాశం ఆ శ్రీరాముడు మాకు కల్పించినందుకు సదా ధన్యులం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లా వెంకటేష్. మాది పల్లా వెంకన్న నర్సరీ అండి, కడియం. అందరికీ జై శ్రీరామ్. ఎందుకంటే ఇది చాలా పర్వదినం అండి. మన దేశంలో అయోధ్యలో జరిగే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మన కళ్ళ ముందు మనం ఉన్నప్పుడు మనకు జరుగుతుంది. కాబట్టి మన అందరూ అదృష్ట భాగ్యులు అని అనుకోవాలి. ఎందుకంటే ఇంతటి మహాభాగ్యం చూసే భాగ్యం మనకు కలిగింది. కాబట్టి మనందరం నిజంగా చాలా ధన్యులం. మా నర్సరీలో ప్రతి ఒకేషన్కి ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని పెడతా ఉంటాం. ఇలా మొక్కల ద్వారాగా జై శ్రీరామ్ అని రాముని యొక్క బాణం వదులుతున్నట్టు విగ్రహ ఆ యొక్క రూపాన్ని మొక్కల ద్వారా తీర్చిదిద్దడం, ఈ నినాదాన్ని అందరికీ చేరువేలాగా ఈ మొక్కల ద్వారాగా ఈ శుభాకాంక్షల్ని ఇలా తెలియజేయడానికి మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మొక్కల్లో పుట్టి పెరిగాం, మొక్కల ద్వారాగానే ఏ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మొక్కల్లో ఈ యొక్క ఆకృతిని చూపించడంలో మా యొక్క శైలిని మేము నిరూపించుకుంటున్నాం. సో అందరికీ కూడా ఈ విధమైన అవకాశం మాకు దక్కిందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే జై శ్రీరామ్ అని ఈ యొక్క విగ్రహాన్ని ఇలా మొక్కల ద్వారా తీర్చిదిద్దడం, ఇది అందరిలోకి తీసుకెళ్లడం మా యొక్క ఏంటంటే పూర్వజన సుకృతంలో మేము భావిస్తూ మొక్కల ద్వారా అందరికీ కూడా మరోసారి జై శ్రీరామ్.